ఆయన అసలు ఏమన్నాడంటే జైరా రమేష్ గారు ఇచ్చినటువంటి ఒక ట్వీట్ ఏంటంటే, ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ బీయింగ్ అన్ఫేర్ టు ది అపోజిషన్ ఇన్ ద లోక్సభ అంటూనే ఇంకా చాలా ఎండింగ్లో కూడా ఘాటైనటువంటి పదజాలం వాడాడు. టీడీపీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ సజెస్టెడ్ అన్ అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ బీయింగ్ discussed that it would make clear that the present strength of the each state in Lok Sabha would also increase 50%. ఆయన అప్పుడు మరి 50% ఉండాల్సిందే, ప్రతి రాష్ట్రానికి కూడా 50% సీట్లు పెరుగుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని అమిత్ షా గారు జస్ట్ ఏంటంటే విన్నట్టు విని తర్వాత ఇది చేశారు. ఆయనకి కూడా ఈయన ఏమన్నాడంటే, ది సూపర్ యారగెంట్ యూనియన్ Home Minister, the super confident, super arrogant Union Home Minister never actually moved such amendment that the TDP was asking for. TDP ఏదైతే అడిగిందో దాని గురించి ఈయన ఇదవ్వలేదని ఇక్కడ ఇంకో పెద్ద పదాన్ని వాడాడండి ఆయన. దట్ ఈస్ ద రియల్ క్వశ్చన్, వాట్ డీవియస్ గేమ్స్. అది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నేను అమిత్ షా గారిని ఉద్దేశించి వాడినటువంటి పదం అదనమాట. అంటే దీన్ని అసలు ఎంత టార్గెటెడ్గా మాట్లాడాడంటే, వీళ్ళంతా ఒక డ్రామా ఆడారు. ఏదో సౌత్ స్టేట్స్ మీద ప్రేమ ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారేమో 50% పెంచాలి మాకని అడిగినట్టు, ఆయనేమో సరే దాన్ని విననట్టుగా. మరి అదే నిజంగా అయితే మరి ఆ రోజు బిల్లులో ఎందుకు పెట్టలేదు అనే దాన్ని ఈయన తాజాగా ఆయన ఒక ట్వీట్ చేస్తే ఇది ఒక ఆంగ్ల పత్రికలో ఇది ఒక న్యూస్ కింద వచ్చింది. సో దీన్ని బట్టి ఇదంతా కూడా ఆయన చెప్తుంది ఏది జూన్ 16వ తారీఖు నాడేనండి ట్వీట్, లేటెస్ట్ న్యూస్ ఇది. బేసికల్లీ జయరామ్ రమేష్ గారు చేసినటువంటి ఇది. దానికి ఆయన ఏం చెప్తాడంటే, ఇంకొక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడండి. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు అంటే ఎన్డీఏలో చాలా కీలకమైనటువంటి పార్టీ, జాతీయ స్థాయి అంశాల మీద చాలా కీలకంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించేది. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం ఆయనే కదా సౌత్లో ఎన్డీఏ జాతీయ నాయకులందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టింది. ఆ తర్వాత కూడా చాలా అనేక అంశాల్లో జాతీయ స్థాయిలో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ చిన్న చితగా ఇదేంటి ఇక్కడ గమనించాలి.